స్పేస్‌లో మొదలైనటువంటి భారత భవిష్యత్ యుద్ధ వ్యూహం. అవును, మీరు వింటున్నది నిజమే. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే మొదట్లో భారత్ ఫోన్ వచ్చినప్పుడు, అదే ఫోన్ కనిపెట్టినప్పుడు మనం దిగుమతి చేసుకున్నాం. మొబైల్ ఫోన్స్ వచ్చినప్పుడు అది కూడా దిగుమతి చేసుకున్నాం. టెలికాం ప్రొడక్ట్స్ ఏదొచ్చినా సరే అన్నీ కూడా దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి మొదట్లో ఉండేది. కానీ ఇప్పటి భారత్ ఏంటయ్యా అంటే మనం ఇక్కడే తయారు చేస్తూ చాలా దేశాలకు ఎగుమతి చేసేటువంటి స్థాయికి ఎదుగున్నాం ఇప్పుడు. అలాగే ఇప్పుడు ప్రపంచం ఏఐ మరియు స్పేస్ ఇంటర్నెట్ వైపు చూస్తున్నటువంటి సమయం. ఇది కూడా మొదట్లో మనం వేరే దేశం పైన ఆధారపడకూడదు, వేరే దేశం చేతిలో వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం, అదే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా భారత్లోనే ఉండాలి, కొంచెం సమయం పట్టినా పర్లేదు, మన చేతిలోనే మనదే ఉండాలన్న కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నటువంటి దాంట్లో దీనిని చూసి మన భారతదేశ సంస్థ అయినటువంటి జియో సంస్థ ముందుకు రావడం జరిగింది. జియో ఏంటంటే కేవలం శాటిలైట్లు మాత్రమే పంపడం, శాటిలైట్స్ ద్వారా మాత్రమే చేయకుండా భారత ప్రభుత్వం కోరుకున్నట్టుగా పూర్తి ఎకో సిస్టమ్, అంటే శాటిలైట్లు భారత్ వైపుకి వెళ్తాయి, గ్రౌండ్ స్టేషన్స్ భారత్లోనే ఉంటాయి, ఏఐ నెట్వర్క్ పూర్తిగా భారత్ చేతిలోనే ఉంటుంది, ఇంకా డేటా సెంటర్స్ కూడా భారత్లోనే ఉంటాయి, అంతా భారత్ చేతిలోనే ఉంటుంది. ఇక చాలా మంది ఏమంటారంటే ఈ ఏఐ టైంలో కూడా శాటిలైట్స్ దేనికి అని అంటున్నారు. ఇది ఎందుకు అనంటే ఇది నడవాలన్న డేటా, కంప్యూటింగ్, కనెక్టివిటీ, ఈ మూడు కూడా అవసరమే. మూడు ఖచ్చితంగా వాటికి అవసరమైనటువంటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది సక్సెస్ అయితేగా సక్సెస్ అవుతుంది, ఆల్రెడీ పని స్టార్ట్ అవుతుందంట. ఇది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర శాటిలైట్లు లేవు కదా, చాలా టైం పడుతుంది కదా అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు శాటిలైట్స్ ప్రస్తుతం మనకు లేవు, అందుకే జియో ఏం చేస్తుందంటే రెంట్కి వేరే దేశంలో ఉన్నటువంటి ఇతర శాటిలైట్ని రెంట్కి తీసుకొని ప్రస్తుతం వాడుకుంటూ ఎట్ ద సేమ్ టైం మన శాటిలైట్లు ఒక్కొక్కటిగా పంపిస్తూ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ డేటా సెంటర్స్ కావచ్చు, గ్రౌండ్ స్టేషన్స్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ప్రతిదీ ఇక్కడ సైమల్టేనియస్గా అక్కడ ఇక్కడ 2 వర్క్స్ జరుగుతూనే పోతూనే ఉంటాయి. కొన్ని సంవత్సరాలు పడుతుండొచ్చు కానీ మొత్తం అయిపోతూనే ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం జరిగిపోతూనే ఉంటుంది మెల్లిమెల్లిగా. ఇది అయిపోయిన వెంటనే మనకి కొన్ని ప్లసెస్ మీకు చెప్తాను నేను. ఒకటి ఏంటంటే మెయిన్గా మన బార్డర్లో ఉన్నటువంటి, భారతదేశంలో బార్డర్లో ఉన్నటువంటి ప్రతి ప్లేసెస్లో కూడా, అంటే లడఖ్ కావచ్చు, అతి మైనస్లలో డిగ్రీస్లలో లడఖ్ కావచ్చు, అతి కొండలు గుట్టలు ఉండేటువంటి బార్డర్ ప్లేసెస్లో కావచ్చు, కొండలలో కావచ్చు, గుట్టలలో కావచ్చు, అడవిలలో కావచ్చు, బార్డర్ ప్లేసెస్లో ఉండేటువంటి అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాంటి బార్డర్ ప్లేసెస్లలో కావచ్చు, ఎక్కడైనా సరే మన కమ్యూనికేషన్ సిస్టమ్ వెంటనే పనిచేయడం మొదలు పెడుతుంది. కమ్యూనికేషన్ సిస్టమ్ ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతూనే ఉంటుంది. ఇంకొకటి డ్రోన్ సిస్టమ్, ఇప్పుడు ఫ్యూచర్ అంతా డ్రోన్స్ మీద ఉంటుందని అంటున్నారు కదా, ఆ డ్రోన్ సిస్టమ్స్ కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఫ్యూచర్ వ్యవసాయదారులు కూడా డ్రోన్స్నే వాడతారు, ఇంకా కొత్త వాటి వైపు స్మార్ట్ అది వాడతారని కాబట్టి వాటికి కూడా డేటా అవసరం కాబట్టి ఎటువంటి అంతరాయం లేకుండా జరుగుతుంది. అంతెందుకు ప్రతి గ్రామంలో హై స్పీడ్ ఇంటర్నెట్ రావడం జరుగుతూ ఉంటుంది. అదే కాదు, స్మార్ట్ సిటీస్ రాబోతున్నాయి, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ ఏవి అంతరం లేకుండా మన ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇది సక్సెస్ అయితేగా సక్సెస్ అవుతుంది. మన భారతదేశంలోనే కాదు, ఇతర చిన్న దేశాలు, మధ్య దేశాలైనటువంటి ఆర్థికంగా మధ్యతరగతి దేశాల్లో వాటికి కూడా మనం సర్వీసెస్ ఇవ్వచ్చు. ఎందుకంటే స్టార్లింక్ చాలా పెద్ద కంపెనీస్ ఇవన్నీ ఏంటంటే హై రేట్స్ ఉంటాయి, అవి వాళ్ళు భరించలేరు కాబట్టి మనకు అది కూడా పెద్ద బిజినెస్గా మారబోతున్నటువంటి మనం వెళ్తాం. దీంట్లో కూడా మనం టాప్కి వెళ్ళేటువంటి వ్యవస్థ, మన స్నేహ దేశాలన్నిటికీ కూడా మనం సర్వీసెస్ ఇవి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కొంతమంది ఏంటి అని అంటే ఇది స్టార్లింక్ని భారత్ వద్దనుకుంది, తప్పు నిర్ణయం అని, లేకపోతే ఏదో అని చెప్పేసి చాలా మంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ వీడియో కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మాటలు మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. దాని వెనకాల ఉన్నటువంటి వాస్తవం ఏంటో మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా స్టార్లింక్ నేను చిన్న చూపు చూసినట్టుగా కాదు, స్టార్లింక్ వద్దనుకోవడానికి వేరే రీజన్స్ ఏం లేదు. కేవలం ఒకటే ఏంటంటే మనం వేరే వారిపైన ఆధారపడడం, వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళడం, భారత భవిష్యత్తు అదే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఏం కోరుకుంటుందంటే భారత్లోనే డేటా సెంటర్స్ ఉండాలి, భారత్లోనే అంత నెట్వర్క్ సిస్టమ్ మన చేతిలోనే ఉండాలి అన్న ఉద్దేశంతో ముందుకెళ్తుంది. కాబట్టి కేవలం అదే రీజన్ తోటి వాళ్ళని వద్దనుకోవడానికి రీజన్ అదే. ఇంకా కొంతమంది ఏంటంటే స్టార్లింక్ వర్సెస్ జియో, లేదా జియో వర్సెస్ స్టార్లింక్ అనేది ఇష్టం వచ్చిన వాళ్ళు ఆ విషయాన్ని కూడా కంటెంట్ లేదు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా ఫేక్ అవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ జియో వర్సెస్ స్టార్లింక్ కాదు, నేను ఒక 3 చెప్తాను. ఏంటి అని అంటే ఇండిపెండెన్స్
వర్సెస్ డిపెండెన్స్. అంటే మన స్వాతంత్రం, అంటే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మనది కాబట్టి మనం తీసుకుంటున్న నిర్ణయం వర్సెస్ డిపెండెన్స్, అంటే ఆధారిత వాళ్ళ మీద డిపెండెన్స్ ఉంటుంటుంది. ఇంకొకటి ఫారెన్ కంట్రోల్ నెట్వర్క్స్ వర్సెస్ ఇండియన్ కంట్రోల్ నెట్వర్క్స్, అంటే విదేశాల చేతిలో ఉన్నటువంటి నెట్వర్క్ సిస్టమ్ మరియు వర్సెస్ మన భారతదేశంలో ఉన్నటువంటి నెట్వర్క్ సిస్టమ్. ఇంకొకటి ఇన్నోవేషన్ వర్సెస్ ఇంపోర్ట్స్, అంటే మన ఆవిష్కరణ వర్సెస్ ఇంపోర్ట్స్, అంటే దిగుమతులు. ఇవి మాత్రమే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేరే ఫేక్ ప్రాపగండా ఏది మీరు నమ్మకండి. భారత్ ముందుకెళ్తోంది, దీంట్లో కూడా నెంబర్ 1 కాబోతోంది. దేశాలకు పోటీగా భారత్ నిలవబోతుంది అనేది ఖచ్చితం. అది నా ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.